నంద్యాలలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మీటింగ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నూతన కమిటీ ఏర్పాటుపై ఉమ్మడి జిల్లా ఎన్జీఓల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ అధ్యక్షులు విద్యాసాగర్, కార్యదర్శి రమణ, ఉమ్మడి జిల్లా నాయకులు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అందాల్సిన గ్రాట్యుట్యూడ్ ని ప్రభుత్వం వెంటనే అందించాలి, వేతన సవరణ విషయంలో సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. ఎన్జీఓల బలోపేతం కోసం ప్రతి జిల్లా సమర్థవంతమైన కమిటీని ఏర్పాటు చేస్తాం. జిల్లా యూనిట్లు అలాగే జనవరిలో రాష్ట్ర సంఘ ఎన్నికలు కూడా జరుపుకోవడానికి ఒక ప్రస్థానం ఇవాళ మొత్తం జిల్లాగా జరుగుతుంది. అలాగే ఏవైతే కొత్త జిల్లాలు ఫామ్ అయినాయో 13 కొత్త జిల్లాలు, 13 కొత్త జిల్లాల్లో కూడా జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ నంద్యాల రావటం అనేది జరిగింది. మరి ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు ఉద్యోగులు ఇంకా అలాగే అపరిష్కృతంగా గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. మరి మొన్న ముఖ్యమంత్రి గారు దీపావళికి ముందు ఉద్యోగ సంఘాలను పిలిపించుకునే 6 విషయాల మీద వాళ్ళు ఎష్యూరెన్స్ని ఇవ్వటం, మినిట్స్ని ఇవ్వటం, దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. దానికి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ, కానీ ఉద్యోగులకు సంబంధించి మరి వైద్య సేవల విషయంలో ముఖ్యంగా 25 లక్షల మంది ఎవరైతే వైద్య సేవలు ఉపయోగించుకుంటున్నారో 25 లక్షల మంది కుటుంబ సభ్యులకి ఉద్యోగులకి వైద్య సేవలు అందని పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి చెప్పి ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయమన్నాం. మొన్ననే కమిటీని ఏర్పాటు చేశారు. మరి 60 రోజుల్లో మేము ఏదైతే స్క్రూటినీ విషయంలో, పేమెంట్ విషయంలో, ఇన్సూరెన్స్కు అనుసంధానం చేసే విషయంలో, కొత్త డాక్టర్స్ని అపాయింట్ చేసే విషయంలో, సీలింగ్ పరిమితిని పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏదైతే తెలియజేశామో వారందరి దానిని మరి రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల్లో దానికి ఇది చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వైద్య సేవల్ని ఉద్యోగులకు అందుబాటులోకి తేవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి గత ప్రభుత్వంలో 32,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పడిన పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా బకాయిల చెల్లింపులో కొంత పురోగతి ఉన్నప్పటికీ ఎక్కువ భాగం బకాయిలన్నీ అలాగే ఉన్నాయి. జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, గ్రూప్ ఇన్సూరెన్సులు, అలాగే సిపిఎస్ కంట్రిబ్యూషను, వీటికి సంబంధించి అలాగే కొంతమంది పదవీ విరమణ చేసిన వారికి సరెండర్ లీవ్ల అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా బకాయిలు అనేకం పెండింగ్ ఉన్నాయి. బకాయిల చెల్లింపును వేగవంతం చేయాలని, ముఖ్యంగా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా వారికి గ్రాట్యుటీ మిగతాయి అందని పరిస్థితి ఉన్నది. మరి ప్రాధాన్యత క్రమంలో అని చెప్పి కోరుకుంటున్నాం. ప్రభుత్వ విధానాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వాటిని కూడా అమలు చేయని పరిస్థితి ఏర్పడింది. మరి చేస్తామని చెప్పి 11,000 మందికి మార్గదర్శకాలు రూపొందించి 11,000 మంది లిస్టు చేసి యాక్ట్ 30ని గత ప్రభుత్వం తీసుకొచ్చి కేవలం 3,000 మందికే చేసింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఒకళ్ళని కూడా ఇవాళకి రెగ్యులరైజ్ చేయని పరిస్థితి ఉన్నది. ఎవరైతే 7,000 మంది యాక్ట్ 30 కింద వచ్చి మీ చేత గుర్తింపబడి ఉన్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. అట్లాగే మొన్న ముఖ్యమంత్రి గారితో సమావేశమైనప్పుడు వేతన సవరణ కమిషనర్ని ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిందని చెప్పి పట్టుబట్టాం. నేను బాధ్యత తీసుకుని వేతన సవరణ విషయంలో మీకు న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏ మాట అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారో వేతన సవరణ విషయంలో బాధ్యత తీసుకుని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మరి నోషనల్ ఇంక్రిమెంట్స్ విషయంలో, అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా వారికి ప్రమోషన్లు కొన్ని అసిస్టెంట్స్కి ప్రమోషన్ కేటగిరీస్కి ప్రమోషన్ లేని పరిస్థితుల్లో ప్రమోషన్లు కల్పించమని, అలాగే వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఉపాధ్యాయులకు ఏ రకంగా అయితే 2 సంవత్సరాలు మనం అపాయింట్ చేసుకుని ట్రైనింగ్లో ఉంచి సర్వీస్ని కంటిన్యూ చేస్తున్నామో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా అదే కంటిన్యూ చేయాలని, ఒకే ప్రభుత్వంలో ఒకే వ్యవస్థలో ఉన్న 2 ప్రభుత్వ ఉద్యోగులకు 2 వేరు దీన్ని అమలు చేయటం కరెక్టు కాదు అని చెప్పి చెబుతున్నాం. అలాగే పెన్షనర్స్కు సంబంధించి ఏదైతే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉందో ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలోనే 2018లో వారికి ఎడిషనల్ క్వాంటమ్ ఇచ్చారు. గత ప్రభుత్వం అందులో కోత విధించింది. కొత్తగా ఏం అడగట్లేదు. వాళ్ళు 4,60,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. ఏదైతే 3% మాకు కోత విధిని పునరుద్ధరించాల్సిందిగా
కోరుతున్నాం. మరి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ని, ఏపీ జేఏసీని పునర్వ్యవస్థీకరిస్తున్నాం. ఎన్నికల కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఏపీ జేఏసీని, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ యొక్క కార్యవర్గాల్ని బలోపేతం చేస్తున్నాం. ఐక్య ఉద్యమాలు, ఐక్య కార్యాచరణలే ఇవాళ ఉద్యోగులకి గత 50 సంవత్సరాలుగా చూస్తే చరిత్రలో ఐక్య ఉద్యమాల ద్వారానే మేము సాధించుకునే క్రమం ఉంది. అందుకని ప్రభుత్వం వీటన్నిటి మీద దృష్టి సారించి పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కూడా కార్యవర్గ మెంబర్షిప్ని బ్రహ్మాండంగా చేయండి, మంచి కార్యవర్గాల్ని ఎన్నుకోండి. అవసరమైతే ఆందోళనకు కూడా వెనక అడిగేయని పరిస్థితుల్లో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సమస్యలన్నిటి మీద ప్రక్రియను వేగవంతం చేయవలసిందిగా, బకాయిలు చెల్లింపును చేయవలసిందిగా, ముఖ్యంగా వైద్య సేవలు ఉద్యోగ ఉపాధ్యాయులకు అందించే విషయంలో హెల్త్ కార్డు ప్రక్రియను అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రధాన కార్యదర్శి గారి నేతృత్వంలో ఏర్పడిన కమిటీ, ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో మంచి రిజల్ట్ ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులకు, పెన్షనర్స్కి ఇవ్వాలి.